అయితే కింజరపు రామ్మోహన్ నాయుడు గారితో మీకున్న అనుబంధం ఎలా ఉంటుంది? అసలు ఎలా స్టార్ట్ అయింది ఆ పరిచయం మీకు? అదొక వెరీ ఫన్నీ స్టోరీ అండి. అప్పుడు నేను ఇంకా కాలేజ్‌లో ఉన్నాను. ఓకే. 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి విజయవాడ వచ్చారు అందరూ. అవును. విజయవాడలో ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ హోటల్‌లో ఉంటే నేనేదో పని మీద హోటల్‌కెళ్తే అదే లిఫ్ట్‌లో ఎలివేటర్‌లో నేను రామ్మోహన్ నాయుడు గారు ఒక ఎలివేటర్‌లో ఉన్నాం. ఇద్దరం ఒకేసారి. హ్మ్. రామ్మోహన్ నాయుడు గారు ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ ఆయన కాలేజ్ ఫ్రెండ్స్‌తో వచ్చినట్టున్నారు ప్రమాణ స్వీకారానికి. అండ్ ఆయన ఒక యంగ్ లీడర్ అని తెలుసు. హ్మ్. ఆయనకి అప్పుడే నేను హాయ్ చెప్తూ ఉంటే కానీ ఏమైందంటే ఆ ఎలివేటర్ ఏమైందంటే అది కిందకి వెళ్ళకుండా లిఫ్ట్ నొక్కడం వల్ల కొంతమంది అది పైకి కిందకి తిరుగుతున్నప్పుడు మేము వెళ్ళాల్సిన ఫ్లోర్కి వెళ్ళకపోతే ఓకే. రామ్మోహన్ నాయుడు గారు ఫ్రెండ్ ఎవరో ఒక ఇంజనీరింగ్ జోక్ వేశారు. సీ లూప్ అని ఒకటి ఉంటుంది. హ్మ్. మనందరూ సీ లూప్ లో స్టక్ అది ఇది అని చెప్పి ఒక అకాడమికల్ జోక్ వేస్తే ఐ వాస్ వెరీ ఫెల్ట్ ఇంట్రెస్టెడ్. ఒక యంగ్ లీడర్ అయి ఉండి ఆ! ఇంజనీరింగ్ ఆ రిఫరెన్స్ అంటే దెన్ ఐ స్పోక్ టు హిమ్. ఆ లిఫ్ట్ దిగే లోపల ఒక 30 సెకండ్స్ లో ఎలివేటర్ పిచ్ అనే కాన్సెప్ట్ ఉండేది. హ్మ్. ఐ మేడ్ అ పిచ్ యూత్ పాలిటిక్స్ గురించి. వి ఎక్స్చేంజ్ ఆర్ నెంబర్స్. ఆ తర్వాత నుంచి ఆయనతో కొంచెం టచ్ లో ఉంటాం. నాకు కొంచెం పార్లమెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటాం. కాలేజ్ రీసెర్చ్ కట్టి నేను పార్లమెంట్ రెగ్యులర్ గా వెళ్ళాను సెషన్స్ ఢిల్లీకి. ఓకే. సో అప్పుడు ఆయన మీద నాకు అంత ఇంట్రెస్ట్ రావడం, ఆయనతో నేను జర్నీ అవ్వాలనుకోవడానికి కారణం కూడా ఢిల్లీ వెళ్ళిన ఫస్ట్ సెషన్స్ కి హ్మ్. నేను రీసెర్చ్ చేసి కొన్ని పార్లమెంటరీ క్వశ్చన్స్ ఆయనకి ఇద్దామని చెప్పి ఆయన కాంటాక్ట్ అయినప్పుడు లేదు నాకు ఇవ్వు అన్నారు. మీ పిఏకే సార్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, రోజు ఉంటాయి కదా ఈ క్వశ్చన్స్ అంటే. అవును. ఆయన చాలా ఇంట్రెస్టింగ్, అంత పెద్ద నాయకుడు కొడుకై ఉండి ఒక హ్మ్. సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ ఫాదర్ అవును. ఢిల్లీలో ఆయనకి కావాల్సినలా జరిగింది. జరుగుతుంది. అప్పుల్లో అసలు తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో ఎవరు ఉన్నారంటే ఎర్రంనాయుడు గారి పేరు చెప్తారు. అంతే. అలాంటి బిడ్డ ఎంపీ అయినప్పుడు ఆయనకి కావాల్సినంత ఢిల్లీలో జరిగింది. కానీ ఒక పిఎన్ గో పెట్టుకోకుండా హ్మ్. ఆయన సొంతగా రీసెర్చ్ చేసుకుని గూగుల్లో ఈ పార్లమెంట్ ఎలా ఫంక్షన్ అయ్యింది, పార్లమెంట్ లో ఏం డివిజన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్ ఎలా రైస్ చేయాలి, ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎలా రైస్ చేయాలి, ఆయన నేర్చుకుంటా అని చెప్పారు. ఒక 6 months మొత్తం నేను నేర్చుకుంటే, ఒక 2 సెషన్స్ నేను కష్టపడి నేర్చుకుంటే హ్మ్. రేపు పొద్దున్న నా పిఏ లెవెల్స్ టేక్ ఓవర్ చేస్తే నాకు ఈజీగా ఉంటుంది. ముందు నాకు తెలియాలి హ్మ్. ఏం చేయాలో, వేరే వాళ్ళు పని చెప్పాలంటే అన్నారు. అండ్ ఐ ఫెల్ దట్ వాజ్ వెరీ ఫ్రెష్ అప్రోచ్ అండి. ఒక యూత్ పాలిటిక్స్ లో వచ్చినప్పుడు అదొక ఫ్రెష్ అప్రోచ్ అనిపించింది. సరే సో ఇప్పుడు అప్పుడు ఆయనతో కనెక్ట్ అయ్యా. హ్మ్. అప్పటి నుంచి ఇంకొక లాస్ట్ 9 years గా ఐ బీన్ ట్రావెలింగ్ విత్ హిమ్ ఓవర్ దిస్ 9 years. హీస్ బీన్ మీతో అ బాగా గ్రేట్ చాలా ఫ్రెండ్ అండ్ ఫ్రీగా మెంటర్. ఉంటారా రామ్మోహన్ నాయుడు గారు? యా అండి, ఐ థింక్ ఎనీబడి హీస్ ఫ్రీ విత్, నాతోనే కాదు హ్మ్. పర్టికులర్ ఎవరితో అయినా సరే హీస్ వెరీ అప్రోచబుల్. ఓకే. ఆయన దగ్గరికి మీరు వెళ్ళి ఏం మాట్లాడాలన్నా చాలా పేషెంట్ గా వింటారు. హ్మ్. ఆయనకి నచ్చితే ఒక సజెషన్స్ ఏమైనా ఇవ్వమంటే ఇస్తారు. హ్మ్. నాకని కదా హీస్ వెరీ అప్రోచబుల్.